ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దినతోని రాములన్న సైనికుడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలే జై కాంగ్రెస్ గట్టిగా తొడేలు బయటికి వెళ్ళింది తొడేలు గుండెలు ఎదరాలి సరేనా జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు మీ అభిమాన నాయకులు ఈ ప్రాంతానికి మూడో తరం ప్రజాప్రతినిధిగా దేశంలోనే కీర్తిని గడించిన పివి నరసింహారావు గారు ఆ తర్వాత కీర్తి శేషులు దుద్దిల్ల శ్రీపాదరావు గారు వారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఈ ప్రాంత ప్రజలకు మూడో తరం సేవలు అందిస్తున్న మీ అభిమాన నాయకుడు నా మిత్రుడు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన రైతు భరోసా రెండవ విడుదల కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఈరోజు మంతని శాసనసభ నియోజకవర్గంలో 40 లక్షల పైగా రైతులకు ఈ నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్దలు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని అడ్లూరు లక్ష్మణ్ గారిని సోదరి మణి ములుగు సీతక్క గారిని అదేవిధంగా మిత్రులు కార్మిక శాఖ మంత్రివర్యులు కాకా వెంకటస్వామి గారి వారసులు వివేక్ వెంకటస్వామి గారిని అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రాజ్య సభ్యులైన వేం నరేందర్ రెడ్డి గారిని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ మిత్రులు గడ్డం వంశీకృష్ణ గారిని అదేవిధంగా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనాడు అధికారంలో పార్టీని తీసుకొచ్చే సమయంలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కార్యదీక్షతో పనులు నిర్వహించిన మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని అదేవిధంగా శాసనసభ విప్పులు ఆది శ్రీనివాస్ గారిని విజయ్ రమణారావు గారిని గండ్ర సత్యనారాయణరావు గారిని రాజ్ ఠాకూర్ గారిని డాక్టర్ సంజయ్ గారిని నాయని రాజేందర్ రెడ్డి గారిని నాగరాజు గారిని కవ్వంపల్లి సత్యనారాయణ గారిని మందుల సామెల్ గారిని మాధవరెడ్డి గారిని మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారిని మేడుపల్లి సత్యం గారిని ఇంకా ఇతర శాసన మండలి సభ్యులను శాసనసభ్యులను వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లను అదే మీద ఈ ప్రాంతానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రభుత్వ అధికారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున ఎంతో ఆలస్యమైన ముక్కవోని కార్యదీక్షతతో ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా అక్కలు పాల పిట్టల్లాగా
దసరా పండుగ నాడు పాల పిట్టలను చూసినంత ఆనందంగా ఉంది. ఈరోజు మా అక్కలందరూ ఆశీర్వదించడానికి ఇంటి దగ్గర ఇంటైన ఆకలి అవుతుందన్నా, అన్నం వండేది ఆలస్యమైన మా తమ్ముడు మంచి మతలాబుతో వచ్చిండు, మేము ఆశీర్వదించాలి అని ఇంతసేపైనా కూర్చున్న మా అక్కలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా యువ మిత్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మనం ఆలోచన చెయ్యాలి. ఈ దేశానికి వెన్నెముకనే రైతులు. ఆ రైతు వెన్నెముక, ఆ రైతు నిటారుగా నిలబడాలి. ఈ దేశానికి వెన్నెముక రైతు అయినప్పుడు ఆ రైతును ఆదుకొని నిటారుగా నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, మన ప్రజా ప్రభుత్వం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రైతు సంక్షేమం అనేది నినాదం కాదు, అది కాంగ్రెస్ పార్టీ విధానం. ఆనాడు రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులను బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి వరకు పెద్ద పెద్ద నదుల మీద ప్రాజెక్టులను కట్టి రైతులకు సాగునీరు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చరిత్ర పుటలలో ఒక్కసారి చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నా.